ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. నువ్వు ఏ పని సరిగ్గా చేయనంటున్నావు. అన్ని కేసుల్ని శివానే సాల్వ్ చేస్తున్నాడు. అందరూ శివాకే మర్యాదిస్తున్నారు. నువ్వు పోలీసుకున్న మర్యాదని కాపాడట్లేదు. నువ్వు పోగొట్టుకున్న మర్యాదను నువ్వు తెచ్చుకోలేకపోతే నేను నిన్ను సస్పెండ్ చేస్తాను. సార్ ప్లీజ్ నన్ను సస్పెండ్ చేయకండి సార్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్, నేను పూర్తిగా నా మర్యాదని కాపాడుకుంటాను సార్. డోంట్ వరీ సార్, ఎటువంటి రోజు ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఈ జన్మకి మళ్ళీ రాదు సార్. నిజం సార్, ప్రామిస్. సరే, నువ్వేం చేస్తావో చూస్తాను. బ్యాంకును దోపిడీ చేశారు. లడ్డు సింగ్ ఫోన్ చేసి పిలిపించండి. లడ్డు సింగ్ ఏ పని సరిగ్గా చేయడు. ఎలాగో వాడు శివానేగా పిలుస్తాడు. అందువల్ల డైరెక్ట్ గా శివాకే ఫోన్ చేసేయి. శివ, అంకుల్ అదరు కొడుతున్నారు. మీ ఎంట్రీ నిజంగా అదిరిపోయింది. ఏ చిన్నపిల్లడా, నా దారి కట్టు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఎవరైనా శిష్యుడితో ఎందుకురా గొడవ పడుతున్నారు? దమ్ముంటే నాతో గొడవ పడంటారా రే? వావ్ లడ్డు సింగ్ గారు అదరు కొడుతున్నారు. వావ్ లడ్డు సింగ్ గారు భలే ఫైట్ చేస్తున్నారు. మీరు ఇంత బాగా ఫైట్ చేయగలరన్న విషయం నాకు ఇన్ని రోజులు తెలియకుండా పోయింది. ఈ రోజు దాకా నేను ఈ సంగతిని అసలు బయట చెప్పలేదు కదా, కానీ ఇక ప్రపంచానికే తెలిసిపోతుంది లడ్డు సింగ్ అంటే ఎవరు ఏంటో అని. అరవాలేదులే, ఎంత దాకా పారిపోతారో. లడ్డు సింగ్ దగ్గర పట్టుపడక వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరుగా. మిస్టర్ ఠాకూర్, ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తినొచ్చారు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. మిస్టర్ సెన్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఒకవైపు ఆ చిన్నపిల్లాడు శివ, ఇంకోవైపు ఆ లడ్డూ సింగ్. వాడు పిరికివాడని మీరు చెప్పారు, కానీ వాడు ఎలా ఫైట్ చేశాడో తెలుసా? ఏంటి, వాడు మీతో ఫైట్ చేశాడా? వాడు ఎవరితోనూ ఫైట్ చేయడం నేను విన్నాను. పిరికి పంత. ఆ శివ వాడు చాలా వాడి ఒక్కొక్క దెబ్బ పిడుగులాగా ఉంది. దేవుడా, వాడి దెబ్బ తట్టుకోలేకపోయాను. మిస్టర్ ఠాకూర్, ఇదంతా నాకు అనవసరమైన విషయం. బాస్ నాకు కొల్లగొట్టే కంపెనీలో CEO పోస్ట్ ఇచ్చారు. వీనస్ సిటీ నుంచి 100 కోట్లు కొల్లగొట్టే టార్గెట్ ని నాకు ఇచ్చారు. బాస్ టార్గెట్ ని పూర్తి చేయడానికే నీకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాను. అర్థమైందా లేదా? బ్యాంకును కొల్లగొట్టే ప్లాన్ పాడైపోయింది, మరేం పర్వాలేదు. రేపు కన్నా జ్యువెలర్కి వెళ్ళండి. వాడొక పెద్ద జ్యువెలర్. వాడి దగ్గర ఉన్నదంతా కొల్లగొట్టండి.
అక్కడి నుంచే మనకు 100 కోట్లు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే బాస్, నేను టార్గెట్ని పూర్తి చేసుకునే వస్తాను. అంకుల్, మీరు దొంగిలించిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మీ పరిస్థితి దారుణం హే అయిపోతుంది. శివ, నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవయ్యా. వీళ్ళకి ఇంకా పోలీస్ అంటే ఏంటనే రుచి తెలియలేదనుకుంటా. రుచి చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టండి. వెళ్ళండి. ఏయ్, ఏయ్, ఏమనుకుంటారా? ఏయ్, పోలీసులురా. సింగ్ అంకుల్ అదరు కొడుతున్నారు. రండి అందరూ పోలీస్ స్టేషన్కి. ఒరే, ఇక్కడ తందూరి చికెన్, దాన్ని నీ చేత్తోనే తయారు చేస్తాడు రే. బాస్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్దాం. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ నలుగురు దొరికిపోయారా? బాస్, ఆ లడ్డూ సింగ్ సింహంలా మారిపోయాడు. వాడే అందరినీ కొట్టాడు. అయితే వెళ్ళండి, ఆ లడ్డు సింగ్ ని బంధించండి. తీసుకురండి. ఆ చిన్న పిల్లడి సంగతి నేను తెలుస్తాను. వెళ్ళండి త్వరగా. హలో శివ. హలో బామ్మగారు. మళ్ళీ శివాని నువ్వు తీసుకెళ్దామని వచ్చావు కదూ? ఎక్కడ దొంగతనం జరిగింది? ఆపండి ఆపండి. ఏంటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు బామ్మగారు? శివాని ఎందుకు ఫైటింగ్ కోసం పిలుస్తాను? నేనే వెళ్తానుగా. ఓ సారీ సారీ, నాకు టైం లేదు, నేను షాపింగ్ చేయాలి. బాయ్ బాయ్. ఆ, ఇతనికి ఏమైంది? చాలా వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి ఏమైందో నాకు తెలియదు బామ్మ. కుంఫు, కరాటే అన్నిటిని మిక్స్ చేసి భలే ఫైట్ చేస్తున్నారు. అలాగయ్యా, అయితే ఇక్కడి నుంచి ఇతనికి మర్యాద ఇచ్చి తీరాలి కదా. రే ఎంత అన్నవరా. అంతేకాకుండా నీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కదా. శివ శివ శివ, కాపాడు శివ. ఎవడో నన్ను గోతంలో కట్టి పడేశాడు. ఏంటి, కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారా? కానీ లడ్డు సింగ్ అంకుల్, మీరు నా ముందే కదా షాపింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? మీరు ఊరికే తమాషా చేస్తున్నారా? అరే శివ, నీకు ఆ కథ తర్వాత చెప్తానులే. ముందు నన్ను కాపాడవయ్యా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదయ్యా. ఇది అడవి అనుకుంటాను. అడవిలో ఏదో ఒక పాత పడ్డ ఇల్లు నా కంటెదురుగా కనబడుతోంది. ఓకే, నేను వచ్చేస్తాను. లడ్డు సింగ్ గారిని కిడ్నాప్ చేశారు అంటే ఇక ఇతనెవరై ఉంటారు? ఇప్పుడు ఇతని దగ్గర హెల్ప్ అడగాల్సిందే. బామ్మకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతాను. బామ్మ, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెంటనే వచ్చేస్తాను. త్వరగా వచ్చే శివా. లడ్డు సింగుని చూడగానే వీడు అతని వెనకాలే వెళ్ళిపోయాడు. లడ్డు సింగ్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారట. మనం ఓల్డ్ ఫామ్ హౌస్ వైపు వెళ్ళాలి. ఏంటే, నన్ను కిడ్నాప్ చేశారా? ఒరే, నన్ను వదిలేయండిరా రే. మీకు పుణ్యం ఉంటది. నన్ను ఎందుకు పట్టుకొచ్చారు? వదిలిపెట్టాలా? మా వాళ్ళను చాలా దారుణంగా హింసించావు. నిన్ను నేను వదిలిపెట్టాలా? నీ మోహన్ ఎందుకురా అంత దగ్గరికి తీసుకొస్తున్నావు? చాలా సైలెంట్ ఫెలోరా. లేదు, మా వాళ్ళందరూ చెప్పారు. నువ్వు జంప్ చేసి మరీ తన్నావంట కదా. మా వాళ్ళ నలుగురిని నువ్వు బంధించావు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కొట్టు చూపించు, చూద్దాం. ఒరే, నా మాట వినరా రే. నేను నా ఖర్చీపులు కూడా ఉతుక్కోండ్రా. అటువంటి నా సోమరిపోతువాన్ని నీ మట్టులు నేను ఎలా కొడతానురా. వచ్చేసావా? వీడిని బంధించండి. వీడే వచ్చి మనకు దొరికిపోయాడు. నన్ను కొట్టొద్దు. ఏంటి ఇన్స్పెక్టర్ భయపడుతున్నాడు? ఇలా లాఠీ నువ్వు. అది అది వీడెందుకు ఇప్పుడు తన్నులు తింటున్నాడు? వీడందరినీ కొట్టేవాడు కదా. మంచిదేగా, దెబ్బలు తినేంత వరకు కొడదాం. శివ, నన్ను కాపాడు. ఇదిగో నన్ను కొడుతున్నారయ్యా. థ్యాంక్ యూ రమా, థ్యాంక్ యూ. ఏంటి శివ, ఎవడైనా మిగిలాడా? ఇక మీ కథ పూర్తయిపోయింది. నువ్వు కూడా చాలా లేటుగా వస్తున్నావు. నా శివ అందరినీ కొట్టి ఎప్పుడో ప్యాక్ చేసేసాడయ్యా. లడ్డు సింగ్ అంకుల్, ఇతను మీ ట్విన్ బ్రదరా? అటువంటిది ఏం లేదు.
అసలు ఏం జరిగిందంటే కమిషనర్ గారు నన్ను ఊతికి ఆరేశారయ్యా. నన్ను సస్పెండ్ చేసి పారేస్తానని బెదిరించారు. చూశాను, నేనే నా కోసం ఒక డూప్లికేట్ గాని తయారు చేశాను. వీడు ఎవరు అనుకుంటున్నావేంటి? వీడు కుంఫు మాస్టరు. అది తీసే, అదేనయ్యా మాస్క్ తీ. ఇప్పుడు అర్థమైందా? అంటే వీడి కారణంగా నా పరువు మరియు నా ప్రతిష్ట కాపాడబడింది. కానీ ఈ విషయం మాత్రం మళ్ళీ ప్రజలకో లేకపోతే ప్రెస్కో తెలిసిందనుకో నా పరువు బజార్ పాలవుతుంది అయ్యా. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు. లడ్డు సింగ్ గారు, ఎవరికీ తెలియదు. ఇతను కూడా చెప్పరు, మేం కూడా ఎవరికి చెప్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెవరు చెప్పరుగా? చెప్పరు. లడ్డు సింగ్ అంకుల్. సార్, మీరు చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శివ, కానీ నువ్వు ఎవరికి తక్కువ కాదు. నేను నీ దగ్గర కొన్ని కుంఫు స్టెప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఒరే నువ్వు వాడి దగ్గర తర్వాత నేర్చుకుంటూలే గానీ మీరిద్దరు కలిసి నాకేదో ఒకటి నేర్పించండి అయ్యా. పోలీస్ గా ఉన్నాను, నా పరువు మర్యాదల్ని నేను కూడా కాపాడుకోగలను కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.